ఎన్టీఆర్ నీల్‌కి సంబంధించి ఒక పోస్ట్ గూడా వచ్చింది. అంటే వాళ్ళు మూవీ టీమ్ వాళ్ళు రిలీజ్ చేసి ఎప్పుడైతే పూజా కార్యక్రమాలు జరిగినాయి, పూజ జరిగిందని ఆ రోజు ఏదైతే బయటికి రిలీజ్ చేసిన వారు ఆ గెటప్ అన్‌సాటిస్ఫై ఉన్నారు. కనుక ఎన్టీఆర్ నీ సినిమా షూటింగ్ ఎందుకు ఇంత స్పెక్యులేషన్స్ వస్తున్నాయి ఈ సినిమా పైన అంటే, సో ఆ ఎన్టీఆర్‌ని ప్రశాంత్ నీల్ అనే వ్యక్తి ఎలా డీల్ చేస్తారు? అయితే అదొక ఇటీవల జార్డన్‌లో షూట్ అవుతుందని ఒక ప్రొడ్యూసర్ గూడా మాట్లాడడం జరిగింది గదా! ఎప్పుడైనా బజ్ లేని సినిమాలకి లేకపోతే బజ్ అవసరమైన సినిమాలకి అవి ఉపయోగపడతాయి. హ్మ్. మళ్ళీ అప్డేట్లు ఇచ్చి అంటే మనకి ఏదైనా సరే వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే దాని యొక్క మజా అంటారు కదా! హ్మ్. అది ఉంటుంది. వేణు గారు ఎన్టీఆర్ నీల్‌కి సంబంధించి ఒక పోస్ట్ గూడా వచ్చింది. అంటే వాళ్ళు మూవీ టీమ్ వాళ్ళు రిలీజ్ చేసి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి హ్మ్. వచ్చింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఎన్టీఆర్ నీల్ సినిమా గురించి చాలా డిస్కషన్స్ అవుతున్నాయి గదా! అంటే వాళ్ళు అఫీషియల్‌గా అప్డేటు ఇంతవరకి ఏది కూడా అఫీషియల్‌గా అప్డేట్ అనేది లేనే లేదు. హ్మ్. ఎప్పుడైతే పూజా కార్యక్రమాలు జరిగినాయి, పూజ జరిగిందని ఆ రోజు ఏదైతే బయటికి రిలీజ్ చేసిన వార్త ఏదైతే ఉందో అంతే. దాని తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసిన వార్త గాని, షెడ్యూల్స్ అయిన వార్త గాని ఎక్కడ కూడా ఎలాంటి వార్తలు అఫీషియల్‌గా లేవు ఎన్టీఆర్‌కి సంబంధించింది. అయితే ఇవి సినిమా షూటింగ్ జరుగుతుందని, షూటింగ్‌లో గ్యాప్ జరిగిందని, స్క్రిప్ట్ వర్క్‌లు జరుగుతున్నాయని చెప్పేసి రకరకాల వార్తలొస్తున్నాయి. నువ్వు ఇప్పుడు అడిగిన క్లారిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేశారు వాళ్ళు యూనిట్ అనేది ఏదైతే ఉందో, దానికంటే ముందు చాలా డిస్కషన్స్ జరిగినాయి. ఎన్టీఆర్ గారు లుక్ ఒకటి బయటికి ఆయన బయట వస్తున్నాయి, పోతున్నాయి విజువల్స్ అన్నీ బయటికి తెలుస్తున్నాయి. బట్ వాళ్ళు ఒక లుక్ ప్లాన్ చేశారు. ఈ లుక్ కాకుండా ఇంకొక లుక్ ఉంది. హ్మ్. ఆ లుక్‌కి సంబంధించిన గెటప్‌కి సంబంధించి 3 నెలల్లో ఎన్టీఆర్ ఎక్కడ కనపడరని చెప్పేసి వాళ్ళ క్లోజ్ సర్కిల్‌లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీకి గాని, ఫ్రెండ్స్ జరిగిన ఈవెంట్‌లో గాని, లేదా మొన్న వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ గుణం గంగరాజు గారి కొడుకు రిలీజ్ చేసినటువంటి 'మృత్యుంజయ' సినిమాకి సంబంధించి ఆయన ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్‌లో, కాన్ఫరెన్స్‌లో ఆయన ఒక క్వెషన్ అడగడం జరిగింది. ఎన్టీఆర్ గారు ఏమైనా ప్రీ రిలీజ్‌కి వస్తారా? లేకపోతే రిలీజ్ అయింది చూసి బయటకి ఇస్తారా? అంటే ఆయన ఒకటి చెప్పారు. ఆయన ఒక గెటప్‌లో ఉన్నారు. ఓ హుహు. 3 నెలలు అయితే గాని ఆయన బయట చూడలేమని మాట్లాడారు. ఆ సందర్భంలో ఒక ఊహాగానం అనమాట. ఇంకొక గెటప్ ఉంది. ఇంకో గెటప్‌కి సంబంధించిన వర్క్‌లో ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు స్పెక్యులేషన్ ఏంటి? ఆ గెటప్ అన్‌సాటిస్ఫై ఉన్నారు. కనుక ఎన్టీఆర్ నీల్ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయింది. వాయిదా పడింది. ఆగిపోయింది అని కూడా మాట్లాడేస్తున్నారు. ఈ అపోహలన్నీ విని ఫ్యాన్స్ కంగారు పడతారని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఎలాంటి షూటింగ్‌కి సంబంధించిన షెడ్యూలు ఎలాంటిది కూడా ఆగిపోవటం జరగలేదు. ఏదైతే ముందుగా అనుకున్నారో షెడ్యూలు, ఆ షెడ్యూల్ యథావిధిగా జరుగుతుంది. ఎలాంటి స్పెక్యులేషన్స్ నమ్మవద్దు. ఎలాంటి అప్డేట్ ఉన్నా గాని మేము అఫీషియల్‌గా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్‌కి సంబంధించిన వార్త రావడం జరిగింది. హ్మ్. సో, ఆ వార్త తప్ప మిగతా ఎలాంటి అప్డేట్‌లు లేవనమాట. అంటే ఇంకోటి కూడా ఉంది. షూటింగ్ వాయిదా పడుతుంది. పొద్దాక వాయిదా పడుతుంది కాబట్టి వాళ్ళు అనుకున్న డేట్ ఏదైతే ఉందో ఆ డేట్‌కి రావటం లేదు అనే స్పెక్యులేషన్స్ కూడా రావడం జరిగింది. ఎందుకు ఇంత స్పెక్యులేషన్స్ వస్తున్నాయి ఈ సినిమా పైన అంటే, కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్. హ్మ్. ఎన్టీఆర్‌కు నీల్ కలిస్తే ఎలా ఉంటది సినిమా అనేది ఒక క్యూరియాసిటీ. ఎన్టీఆర్ గారు ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా చేయగలిగినటువంటి ఆర్టిస్ట్. ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ యాక్టర్స్‌లో ముందు వరుసలో ఉండే యాక్టర్ ఎన్టీఆర్. సో, ఆ ఎన్టీఆర్‌ని ప్రశాంత్ నీల్ అనే వ్యక్తి ఎలా డీల్ చేస్తారు అనేది అందరికి క్యూరియాసిటీ. మనం చూసాం ప్రశాంత్ నీల్ సినిమాలు. 'కేజీఎఫ్' గాని, 'కేజీఎఫ్ 2' గాని, 'సలార్' 'సలార్.' గాని ఆయన డీల్ చేసిన విధానం, ఒక మ్యాసివ్ లుక్‌లో ఎలా డీల్ చేస్తారనేది హ్మ్. అందరికి ఒక ఐడియా ఉంది. బట్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఎన్టీఆర్ గారిని ఎలా డీల్ చేస్తారు ఆయననేది ఒక క్యూరియాసిటీ అందరికి. హ్మ్. అయితే అదొక ఇటీవల జార్డన్‌లో షూట్ అవుతుందని ఒక ప్రొడ్యూసర్ గూడా మాట్లాడడం జరిగింది గదా! అవును. బడ్జెట్ అవుతుంది డైలీ అని చెప్పని. అంటే అవును. ఎందుకు ఇంత జాగ్రత్తగా ఎక్కడ రివీల్ చేయకుండా ఏ లుక్స్ గాని అవి ప్లాన్ చేస్తున్నారు? ఏదైనా సరే క్యూరియాసిటీ ప్రొడక్ట్ ఫైనల్ ప్రొడక్ట్ చూస్తేనే మనకి ఒక అభిప్రాయం ఉంటుంది. ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఒక క్యూరియాసిటీ ఉంచితేనే ఆ థియేటర్‌లకొచ్చిన అభిమానులు ఏదైనా సర్ప్రైజ్ అవుతారు. ఆ సర్ప్రైజ్‌లన్నీ రివీల్ చేసుకుంటా రావటం, హ్మ్. అప్డేట్‌లు ఇచ్చుకుంటా వస్తే అంటే అవి ఎప్పుడైనా బజ్ లేని సినిమాలకి లేకపోతే బజ్ అవసరమైన సినిమాలకి అవి ఉపయోగపడతాయి. హ్మ్. ఇప్పుడు ఈ సినిమాకి క్రేజ్ మనం చూసాము. ఆళ్ళు సోషల్ మీడియాలో గూడా చాలామంది ట్యాగ్ జేసి మరీ అడుగుతున్నారు. అవును. ఈ సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇవ్వండి. అపోహలొస్తున్నాయి. లేకపోతే చాలామంది ఆగిపోయిందంటున్నారు. స్క్రిప్ట్ ఏదో రీరైట్ చేస్తున్నారంటున్నారు. చాలా ఉన్నాయని జెప్పి సోషల్ మీడియా వేదికగానే యూనిట్ మొత్తాన్ని ట్యాగ్ జేసి మరీ అడుగుతున్నారు. అవును.
ఈ సందర్భంలో ఈ పొజిషన్‌లో ఉంది. ఈ సినిమా పైన క్రేజీ ఎలా ఉందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో, ఇంత క్రేజీ ప్రాజెక్ట్‌కి మళ్ళీ అప్డేట్‌లు ఇచ్చి అంటే మనకి ఏదైనా సరే వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే దాని యొక్క మజా అంటారు కదా! అది ఉంటుంది. అది ఆ వేడిని చల్లార్చుకోవటం ఎందుకు? ఇప్పుడు రిలీజ్‌కి ముందు ఎట్లా అప్డేట్‌లుంటాయి. రిలీజ్‌కి ముందు ఎట్లా పబ్లిసిటీ ఉంటుంది. ఏది పాన్ ఇండియా సినిమా, పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు దీన్ని. పాన్ వరల్డ్ మార్కెట్‌ని అడ్రెస్ చేస్తున్న సినిమాకి ఏ రకంగా పబ్లిసిటీ చేయాలో యూనిట్‌కి తెలుసు. ఇప్పటి నుంచే చేసుకుంటూ వెళితే ఎలా అనేది కంగారు పడట్లేదు. యూనిట్ మొత్తం గూడా ఏ విషయంలోనూ కంగారు పడట్లేదు. ఫైనల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది అద్భుతంగా ఉండాలి. ఆ అద్భుతాన్ని క్రియేట్ చేయడానికి ఏ రకమైన ఎన్ని రకాలుగా వాళ్ళు మౌల్డ్ చేయాలో ప్రాజెక్ట్‌ని అన్ని రకాలుగా మౌల్డ్ చేస్తున్నారు. హీరో గారు చూసాం గదా! అవును. ఆయన ఎంత తగ్గారు స్క్రిప్ట్ కోసం ప్రాణం పెడుతున్నారాయన. ఇప్పుడు అందరు హీరోలు అలానే ఉన్నారు. ఎన్టీఆర్ గారు మనం అంత తగ్గి ఆయన సిక్స్ ప్యాక్ చేసి, ఆ వీడియోలు అన్నీ చూసి, ఆ బియర్డ్ లుక్ అంతా మార్చుకొని, తను మార్చుకొని మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన ట్రైనింగ్ ఏదో తీసుకున్నారని చెప్పి తెలిసింది. అది కూడా చేసుకొని, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. మొన్న 'రామ్ చరణ్' చూసాము. హ్మ్. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారు. అవును. అంటే మన తెలుగు హీరోలు కూడా ప్రాణం పెట్టేస్తున్నారు క్యారెక్టర్ కోసం. ఆఫ్‌కోర్స్ అందరు హీరోలు ఇప్పుడు యంగ్ హీరోలు ఎలా ఉన్నారు. 'మహేష్ బాబు' గారు 'రాజమౌళి' గారి ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడుతున్నారు. పెద్ద హీరోలైతే చెప్పాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళంతా కూడా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. బట్ ఏదైనా అభిమానులు కోరుకుంటే అభిమానులను మెప్పించడానికి ఎంతవరకైనా వెళ్తామని వీళ్ళు ప్రామిసింగ్‌గా ఉన్నారు. సో, మనం చూస్తున్నాం. ఇయన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఎంత చేయాలో అంత చేస్తున్నారు. దానికి టైటిల్ కూడా ఇంతవరకు రివీల్ చేయలేదు. డ్రాగన్ అని పిలుచుకుంటున్నారు. అది చైనా బ్యాక్‌డ్రాప్‌లో అంటున్నారు. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్ అంటున్నారు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం 'రాక'. హ్మ్. వాళ్ళు కూడా అంతే పకడ్బందీగా ఏ సినిమాకి అది అప్డేట్‌లేమి బయటికి రాకుండా, లీకులు లేకుండా చేసుకున్నారు. ఇది కూడా అంతే. ప్రతి సినిమాకి అది అవసరం. 'రాజమౌళి' గారి సినిమాకి ఎలా తీసుకుంటారు కేరు? ఆయన ఎక్కడ సక్సెస్ అవుతున్నారు? సర్ప్రైజ్‌గా ఆయన సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా ప్లాన్ చేసుకుంటారు థియేటర్‌లో. థియేటర్‌లోకొచ్చిన ఆడియను సర్ప్రైజ్‌గా ఫీల్ అయితేనే ఆ సినిమాకి బయటకొచ్చి ఆయన ప్రేక్షకుల్లో ఎక్స్‌ప్రెస్ చేసే ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ కూడా సినిమాకి యాడ్ అవుతాయి. సో, ఆ విధంగా సర్ప్రైజ్‌లు ఇచ్చుకుంటేనే బావుంటుంది. బట్ సోషల్ మీడియాలో అభిమానులైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బట్ ఎన్టీఆర్ గారు అప్పుడప్పుడు కనిపిస్తున్నారు కాబట్టి, ఆ వీడియోలు చూసుకుంటున్నారు. ఏదో కుక్ చేస్తున్నారు గట్టిగానే వీళ్ళు అనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. 'డ్రాగన్' సినిమాకి సంబంధించి అయితే మంచి ప్రొడక్టే బయటకొస్తుందని మనం ఆశిద్దాం. ఓకే యెస్. అండి. థాంక్ యూ.